చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనమందరం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి మన ప్రభుని స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. అందును బట్టి మనం ఎంతైనా దేవుని ఘనపరచాలి, దేవుని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేర కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని మాటలు మరి శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు పేర మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. లేఖన భాగములో నుండి శ్రేష్టమైనటువంటి సంగతులు మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఇదొక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఇదే సందర్భం మనం పరిశీలన చేస్తే లూకాసు వార్తలో కూడా 11వ అధ్యాయంలో, లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకున్న భాగంలో కూడా ప్రభు ఈ మాటలు తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ఈ వచనములో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. 3 విషయాలు: అడుగుట, వెదకుట, తట్టుట. ఈ 3 అనుభవాలు మీరు కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు తెలియచేస్తున్నాడు. అడుగుట, వెదకుట, తట్టుట అనేవి ఈ 3 కూడా 3 పేటల తాడు వంటివి. ఈ 3 పేటలు దేవుని అడిగే విషయంలో, దేవుని వెదికే విషయంలో, అలాగే తట్టే విషయంలో
మనము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలో ఈ యొక్క మాటల్లో మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అడగటము అని అంటే ప్రార్థన చేయటం, ప్రార్థించాలి, దేవునికి ప్రార్థించాలి. ఈ ప్రార్థన అనుభవము క్రైస్తవ జీవితానికి, మన భక్తి జీవితానికి ఎంతో అవసరమైనటువంటి గొప్ప అనుభవం ఇది. ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. మనము ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాగూ అనంటే, ఈ లోకపు తండ్రి ఇచ్చేటువంటి ఈవుల కంటే కూడా మరీ శ్రేష్టమైనటువంటి ఈవులు పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ చదవబడినటువంటి మాటల్లో మనం పరిశీలన చేస్తే, ఏ మనుష్యుడైనా సరే తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు. కనుక మంచి ఈవులు తన కుమారుడికి ఇవ్వాలని ఎంతగానో ఇష్టపడతాడు. కనుక పరలోకపు తండ్రిని మీరు అడగండి, ఆయన మీకు మంచి ఈవులు ఆయన ఇస్తాడు అని చెప్పి ఒక ప్రార్థన అనుభవాన్ని గురించి, దేవునిని, పరలోకపు తండ్రిని అడిగేటువంటి అనుభవాన్ని గురించి ఇక్కడ ప్రభువు చక్కని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుణ్ణి అడగాలి. ఈ ప్రార్థన అనుభవం, వెదికే అనుభవం, తట్టే అనుభవం, మనం అడుగుతూ ఉన్నామనుకోండి, ఆయన మనకు ఇస్తానే ఉంటాడు. మనం వెతుకుతూ ఉన్నామనుకోండి, మనకు దొరుకుతూనే ఉంటుంది. మనం తట్టుచూ ఉన్నామనుకోండి, మన కొరకు తెరవబడతా ఉంటుంది, తీయబడతా ఉంటుంది. కనుక అడిగి మౌనంగా ఉండకుండా అడుగుతూనే ఉండండి, అడుగుతూనే ఉండండి. అడుగుతూనే ఉంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా న్యాయం చేశాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా న్యాయం చేశాడు. కనుక మన పరలోకపు తండ్రి మంచి ఈవులు ఇచ్చేవాడు కనుక మనము ఆయనను అడుగుతూనే ఉండాలి. ఎలాగ అడగాలి, ఎలాంటి అనుభవంతో మనం అడగాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ఒకసారి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మను ఏర్పరచుకున్నాను అంటాడు. ఆయన శిష్యులు ఏర్పరచుకోలేదు, ఆయన శిష్యులను ఆయనే ఏర్పరచుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం.
కనుక ఆయన శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం చదివితే, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని చెప్తున్నాడు. 12 మందిని ఏర్పరచుకుంటే వారిలో ఒకడు ఎలాంటి వాడంట? సాతాను అని చెప్తున్నాడు. కనుక పరలోకపు తండ్రి ఏర్పరచుకుంటున్నాడు. పరలోకపు తండ్రి ఏర్పరచుకొని ఆయనే వారికి ఏమి అవసరమో అవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు. 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్లుగా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అవన్నీ కూడా ఆయన మీకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అవన్నీ కూడా అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మను ఏర్పరచుకున్నా. మీరు తండ్రిని ఏమి అడుగుతారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడినట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కానీ మీరు నన్ను ఏర్పరచుకోలేదు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాను అని అంటే, తండ్రిని మీరు ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించినట్లుగా నేను మిమ్మను ఏర్పరచుకున్నాను అని అంటాడు. కనుక తండ్రిని ఏం అడుగుతామో అవన్నీ కూడా మనకు అనుగ్రహించినట్లుగా ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వారముగా మనం ఉన్నాం. మనం ఆయన ఏర్పరచుకోకపోయినా ఆయన మనలను ఏర్పరచుకొని మన విషయంలో ఎంతగానో ఆయన మనకు కృప చూపుతున్నాడు. మన కార్యాలు సఫలపరుస్తున్నాడు. మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు. కనుక ఏర్పరచబడిన వారముగా ఉండి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఏర్పరచబడిన వారముగా ఉండి మనము తండ్రిని ఏది అడిగినా అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. అలాగే 15వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదివితే, 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని అంటున్నాడు. మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. కనుక ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఒకటి, ఆయన ద్వారా ఏర్పరచబడిన వారముగా ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు మనము నిలిచి ఉండాలి. అలాగూ ఉన్నప్పుడు మనం ఏమి అడిగినా అవన్నీ కూడా ఆయన మనకేం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. కనుక ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండి మనం అడగాలి. ఆయన మాటలు కూడా మన యందు నిలిచి ఉండాలి అండి. 22 వారాల నుండి 119వ కీర్తన మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పెద్దలు యోబ్రాని గారు ఆ కీర్తన వివరిస్తూ వచ్చారు. ఆ కీర్తన అంతటిలో ఒక్క మాటలో చెప్పండి అని అంటే మనం ఏం చెప్పాం? ఆ కీర్తన అంతటిలో ఆయన వాక్యమును మన హృదయముతో పట్టుకోవాలి. ఆయన మాటలు మన హృదయములో నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉండాలి.
అలాగూ నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఏర్పరచబడిన వారుగా ఉండి అడగండి. ఆయన మాటలు మీలో నిలుపుకొని ఆయనలో మీరు నిలిచి అడగండి. మీరు ఏది అడుగుతున్నా అది మీకు అనుగ్రహించబడుతుంది. మరొక విషయాన్ని మనము పరిశీలన చేస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి అని అంటాడు. అండి, మీరు అడుగుచున్నవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మండి. నమ్మాలి. అదైనా మీరు ఏమి అడుగుచున్నారో అది పొందామని నమ్మాలి. నమ్మకుండా, నమ్మకం లేకుండా మనము ఏమి అడిగినా అవి పొందలేము. మనము నమ్మి ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తాడు అని నమ్మి మనం అడిగితే అది మనము పొందగలుగుతాము అని చెప్తాడు. అది పొందగలుగుతాం. కనుక నమ్మి మనము దేవుణ్ణి అడగాలి. ఒకటి, ఏర్పరచబడిన వారిగా ఉండి అడగండి. ఆయన మాటలు నిలుపుకొని ఆయనలో నిలిచి అడగండి. ఆయన ఇచ్చాడు, అడిగింది పొందుకున్నాం అని నమ్మి అడగండి. నమ్మి అడగండి. ఆయన తప్పకుండా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక దేవుని వాక్యములో నుండి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక, ఎలాగ అడగాలంట? విశ్వాసముతో అడగాలి. ఏ మాత్రము కూడా సందేహించకుండా విశ్వాసముతో అడగాలి. విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసముతో మనం దేవుని అడగాలి. విశ్వాసముతో మనం దేవుని అడిగినప్పుడు ఆయన మనకు సందేహం ఉండకూడదు. సందేహించకుండా అడగాలి. ఎలా అడగాలంట? సందేహించకుండా అడగాలి. ఒకటి, ఏర్పరచబడిన వారముగా అడగాలి. 2, ఆయన మాటలు నిలుపుకొని ఆయనలో నిలిచి అడగాలి. నమ్మి అడగాలి. సందేహించకుండా అడగాలి. ఇలాగూ అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మనము ఏమి అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎందటి ప్రేమ నీది.